ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత దాదాపు 2 నెలల పాటు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మళ్లీ సాధన ప్రారంభించాడు. ఐపీఎల్ తర్వాత టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చిన కోహ్లీ గతేడాది టీ20లకు కూడా వీడ్కోలు పలికాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అక్టోబర్ 19, 25 మధ్య ఆస్ట్రేలియాలో టీమిండియా 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ వన్డే సిరీస్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కోహ్లీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి లండన్లోనే నివసిస్తున్న కోహ్లీ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ సహాయక కోచ్ నయీం అమీన్ పర్యవేక్షణలో కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. సాధన అనంతరం అమీన్తో కలిసి దిగిన ఫోటోను కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తనకు సహాయం చేసినందుకు అమీన్ కు కోహ్లీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఆ ఫోటోలో కోహ్లీ కొత్త లుక్ లో కనిపించాడు. ఆ ఫోటోలో కోహ్లీ పూర్తిగా తెల్లటి గడ్డంతో కనిపిస్తున్నాడు. కోహ్లీ గడ్డం ఇంతకు ముందే నెరిసినప్పటికీ దానికి రంగు వేసుకునేవాడు. అయితే ప్రస్తుతం కోహ్లీ గడ్డానికి రంగు వేసుకోవడం మానేశాడు. గత నెలలో లండన్ లో టీమిండియా ఆటగాళ్లతో కలిసి కోహ్లీ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం గురించి కోహ్లీ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ గడ్డానికి 4 రోజులకు ఒకసారి రంగేసుకుంటున్న తాను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించకుండా ఎలా ఉంటానని సరదాగా వ్యాఖ్యానించాడు.